ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన వస్తున్నటువంటి విజయదశమి తర్వాత తులారాశివారు 5 గుడ్ న్యూస్లు వింటారు. అలాగే చాలా కాలంగా వారికి ఉన్నటువంటి 3 కోరికలు తీరుతాయి. అయితే వీరి యొక్క గోచార ఫలితాలు విజయదశమి తర్వాత ఏ విధంగా ఉంటాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తులారాశి అనేది రాశి చక్రంలో జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. గుర్తింపు కూడా పొందుకుంటారు. ప్రజాకర్షణను అధికంగా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ అక్టోబర్ 12వ తేదీన వస్తున్నటువంటి విజయదశమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి తులారాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. 5 గుడ్ న్యూస్లు వింటారు. 3 కోరికలు వీరికి తీరబోతున్నాయి. ఈ తులారాశి వ్యక్తులు, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఖచ్చితంగా ఉద్యోగం వచ్చింది అనే గుడ్ న్యూస్ నైతే మీరు వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే పరీక్షలు రాసి ఫలితాల కోసం నిరీక్షిస్తున్నటువంటి వారు ఉన్నారో ఖచ్చితంగా ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకి మీ యొక్క ఉపాధ్యాయుల నుండి, కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే వివాహ సంబంధాల కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది. ఈ విధంగా ఆ సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ గుడ్ న్యూస్ అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి వివాహ యోగం అనేది కూడా కనిపిస్తుంది. అలాగే సంతానం కోసం నిరీక్షిస్తున్నటువంటి తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఈ విజయదశమి తర్వాత మీకు కనిపిస్తున్నాయి. గ్రహస్థితిలో మార్పులు మీకు చాలా అనుకూలమైన ఫలితాలనైతే ఇవ్వబోతున్నాయి. అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం నిరీక్షిస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా ఈ సమయంలో మీ పై అధికారుల నుండి కానీ, తోటి ఉద్యోగస్తుల నుండి కానీ వింటారు. ఇది మీకు, మీ కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. అయితే ఈ విధంగా తులారాశి వారికి 5 శుభవార్తలైతే విజయదశమి తర్వాత వినిపించబోతున్నాయి. అలాగే 3 కోరికలు తీరుతాయి. ముఖ్యంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఈ సమయంలో తమ బంధాన్ని కలుపుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మీ జీవిత భాగస్వామితో కలిసి మళ్లీ మీ యొక్క జీవితాన్ని ప్రారంభించాలి అనే మీ యొక్క కోరిక తీరుతుంది. ఖచ్చితంగా అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మధ్యవర్తిత్వం వహించి కొంతమంది వ్యక్తులు మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా చాలా కాలంగా మీకున్న కోరికనైతే తీరబోతుంది. అలాగే విదేశాలకు వెళ్లటానికి తులారాశి వ్యక్తులు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విదేశీయానం అనే మీ యొక్క కోరిక తీరుతుంది. విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను మీకు ఇస్తుంది. అవకాశాలు వస్తాయి. పరిస్థితులు అనుకూలించి మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లగలుగుతారు. మీ లైఫ్ ని సెటిల్ చేసుకోగలుగుతారు. అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో చాలా కాలంగా ఒక పెద్ద సమస్య ఉండి ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవడంలో మీరు విఫలమవుతున్నట్లయితే కనుక ఆ సమస్యకి పరిష్కారం అయితే ఖచ్చితంగా కనుక్కుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీకు చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూలమైన ఫలితాలైతే తులారాశి వారు విజయదశమి తర్వాత పొందుకోబోతున్నారు. ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని ఆరాధించండి. లలితా సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.